5 స్టార్ హోమ్ లోన్ సంస్థ ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. లోన్ బకాయి పడితే చాలు లోన్ తీసుకున్న వారికి ఇంటికి వెళ్లి బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇంటికి పెయింటింగ్ వేస్తాం, తాళం వేస్తాం, నలుగురిలో పరువు తీస్తామని వేధింపులకు గురిచేస్తున్నారు. అలాగే మరికొంతమంది అమాయకులకు లోన్ ఇప్పిస్తామని మాయమాటలు చెప్పి ఛార్జీల పేరుతో డబ్బులు వసూలు, లోన్ రిజెక్ట్ అయింది అంటూ మోసాలకు పాల్పడుతున్నారు. 2 తెలుగు రాష్ట్రాల్లో 5 స్టార్ కంపెనీ వేధింపులకు చాలా మంది ఆత్మహత్యలకు పాల్పడ్డారు. అచ్చం ఇలాంటి ఘటనే తాజాగా మంచిర్యాల జిల్లాలో చోటు చేసుకుంది. మంచిర్యాల 5 స్టార్ నిర్వాహకులు హోమ్ లోన్ మంజూరు హామీ పేరుతో సామాన్య ప్రజల నుంచి లాగిన్ ఫీజులు వసూళ్లకు పాల్పడ్డారు. ఆ తర్వాత లోన్ రిజెక్ట్ అయిందని చేతులు దులుపుకుంటున్నారని బాధితులు 5 స్టార్ హోమ్ లోన్ కంపెనీపై వినియోగదారుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. లోన్ అవసరమని సంస్థకు సంప్రదించిన అనేక మందికి లోన్ వస్తుందని ఆశ చూపి లాగిన్ ఫీజు పేరుతో 2,700 రూపాయలు వసూలు చేశారని, కానీ కొద్ది రోజుల్లోనే లోన్ రిజెక్ట్ అయింది అంటూ ఎలాంటి సరైన కారణం చెప్పకుండా మోసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. లాగిన్ ఫీజు చెల్లించిన వెంటనే ఇంటి తనిఖీలు, ఫోటోలు, వీడియోలు తీసుకుని లోన్ ప్రాసెస్ పూర్తయిందని, త్వరలో మార్టిగేట్ ఉంటుందని చెప్పారన్నారు. ఇక చివరకు లోన్ ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారని వాపోయారు. మరోవైపు లోన్ మంజూరు కాకపోయినా వసూలు చేసిన ఫీజును తిరిగి ఇవ్వకపోవడంతో నిరాశ చెందిన బాధితుడు గతేడాది డిసెంబర్ 10న 5 స్టార్ హోమ్ లోన్ సంస్థకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా లీగల్ నోటీసు పంపించి తన లోన్ ఏ కారణాలతో రిజెక్ట్ చేశారో లిఖితపూర్వకంగా తెలియజేయండి అని స్పష్టంగా కోరారు. అదే నోటీసులో 7 రోజులలో సమాధానం ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించినప్పటికీ ఇప్పటి వరకు 5 స్టార్ సంస్థ లిఖితపూర్వక సమాధానం ఇవ్వకపోవడం అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఇది నిర్లక్ష్యమా లేక నేరపూరిత నిర్లక్ష్యమా? లీగల్ నోటీసును కూడా పట్టించుకోకుండా లోన్ రిజెక్ట్కు గల కారణాలను రాతపూర్వకంగా తెలియజేయకపోవడంపై సంస్థ బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని బాధితులు మండిపడుతున్నారు. లోన్ ఇవ్వకుండా ఫీజులు తీసుకోవడం, లీగల్ నోటీసుకు స్పందించకపోవడం సామాన్య ప్రజల విశ్వాసంతో చేసే దోపిడీ చర్యలేనని ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బాధితులు కమిషన్లో అధికారికంగా ఫిర్యాదు నమోదు చేసి వసూలు చేసిన లాగిన్ ఫీజు తిరిగి చెల్లించాలని, మానసిక వేదనకు నష్టపరిహారం ఇవ్వాలని, ఇలాంటి మోసాలకు పాల్పడుతున్న సంస్థపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు అధికారులను, ప్రభుత్వాన్ని బాధితులు కోరుతున్నారు. అలాగే ఇలాంటి మోసపూరిత కంపెనీలు, ఏజెంట్ల విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాధితులు సూచిస్తున్నారు. లోన్ పేరుతో ఫీజులు వసూలు చేసి చివరకు చేతులు దులుపుకుంటే అది వ్యాపారం కాదు, ప్రజల విశ్వాసంతో చేసే మోసపూరిత వ్యాపారమని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్యామ్ అందిస్తారు. చెప్పండి శ్యామ్, అప్డేట్స్ ఏంటి? దేవిక, మంచిర్యాల జిల్లా కేంద్రంలో 5 స్టార్ అనే సంస్థ హోమ్ లోన్ ఇస్తామని చెప్పేసి చాలా మంది దగ్గర నుండి కూడా డబ్బులు వసూలు చేసిన పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఎవరికైతే హోమ్ లోన్ అవసరం ఉంటుందో వాళ్ళు తమ ఆఫీస్కి వచ్చిన తర్వాత మొట్టమొదట మాత్రం తమకు లోన్ కావాలంటే తప్పకుండా సిస్టమ్ లో లాగిన్ కావాలని చెప్పేసి వారికి చెప్తున్నారు. లాగిన్ కావడానికి దాదాపు 2,000 రూపాయలు అవుతుందని చెప్పేసి వాళ్ళ దగ్గర నుండి దాదాపు 2,000 రూపాయలు 2,700 రూపాయలు అయితే వసూలు ఇస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే లాగిన్ అయిన తర్వాత వాళ్ళు మాత్రం మీకు లోన్ వస్తుంది తప్పకుండా అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. కాకపోతే లాగిన్ అయిన తర్వాత కూడా చాలా వరకు లోన్ ఇవ్వకపోవడం, మీ ఫామ్ రిజెక్ట్ అయిందని చెప్పడం, ఇలాంటి అనేక కారణాలు చెప్పి వాళ్ళకు మోసం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదనైతే అసలు రిజెక్ట్ గల కారణం ఏంటి అనేది కూడా వాళ్ళు చెప్పలేని పరిస్థితి. అయితే గత డిసెంబర్ లో ఎవరైతే ఒక వ్యక్తి మోసపోయాడో ఆ మోసపోయిన వ్యక్తి ఏదైతే కన్స్యూమర్ కోర్టుకు అయితే కంప్లైంట్ చేయడం అయితే జరిగింది. అంతేకాకుండా అతను కోర్టు ద్వారా సామాన్లు రిజిస్టర్ పోస్ట్ ద్వారా ఏదైతే 5 స్టార్ ఫైనాన్స్ కు మాత్రం చేయడం అయితే జరిగింది. అయితే ఆ కంప్లైంట్ లో మాత్రం ఏవైతే వీళ్ళకు రిజిస్టర్ పోస్ట్ ద్వారా వచ్చిందో ఆ రిజిస్టర్ పోస్ట్ లో అయితే లోన్లు ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, దానికి కారణం ఏంటిది, దాన్ని మాత్రం లిఖిత పూర్వకంగా చెప్పాలని చెప్పేసి కోర్టు నుండి సామాన్లు ఇచ్చిన పరిస్థితి కనబడుతుంది. కాకపోతే 5 స్టార్ వాళ్ళు కోర్టు నుండి ఇచ్చినప్పటికి కూడా వారు మాత్రం స్పందించకపోవడం, వాళ్ళు అయితే కోర్టు కూడా అయితే వివరణ సమర్పించకపోవడంతో బాధితులు మాత్రం అనేక మంది ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఇలాంటి సంస్థలను మోసపూరితంగా ప్రారంభించేటువంటి ఇటువంటి సంస్థలను మూసివేయాలి. ఎవరు కూడా లోన్ల కోసం ప్రైవేటు లోన్స్ సంబంధించిన 5 స్టార్ లాంటి వాటికి వెళ్ళొద్దు అని చెప్పేసి చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ప్రైవేట్ ఫైనాన్సులు అనేక మంది చాలా మంది అనేక ఇబ్బందులు పెడుతున్న పరిస్థితి కనబడుతుంది. మొత్తం మీదైతే ఈజీ మనీ కోసం చాలా మంది ఏం చేస్తున్నారంటే
ఏదైతే కొత్త కొత్త మార్గాలను ఎంచుకున్న పరిస్థితి కనబడుతుంది. దానిలో భాగంగానే ఇప్పుడు 5 స్టార్ అనే సంస్థ హోమ్ లోన్ పేరుతో మాత్రం ఒక సంస్థ అయితే ప్రారంభించింది. ఈ సంస్థ ద్వారా చాలా మందికి లోన్లు ఇప్పిస్తామని చెప్పేసి ప్రచారం చేసి మొట్టమొదటినే ఈజీగా మనీ సంపాదించడం కోసం వాళ్ళు లోన్లు ఇవ్వకుండా లాగిన్ పేరుతో మాత్రం దాదాపు 2,700 రూపాయలు వసూలు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. దాదాపు వందల మంది వేల మంది దగ్గర నుండి ఇట్లా 2,700 చొప్పున వసూలు చేసి వాళ్ళు డబ్బులు దండుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. కాకపోతే ఒక్కరికి కూడా లోన్లు ఇవ్వకపోవడంతో చాలా మంది బాధితులు మాత్రం ఆఫీసు ముందు ధర్నా చేసే పరిస్థితి కనబడుతుంది. ఇలాంటి వారిని మాత్రం తప్పకుండా శిక్షించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని అధికారులను కోరుతున్న పరిస్థితి కనబడుతుంది. దేవిక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్యామ్.